వెల్లుల్లికి సహజంగా తాపం చేసే స్వభావం ఉంది. అంటే శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో ఇప్పటికే వాతావరణం వేడిగా ఉంటే దీన్ని అధికంగా తీసుకోవటం వల్ల శరీర వేడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వేసవిలో దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. మీకు నోటి లోపల పుండ్లు, అజీర్ణం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే వేసవిలో పచ్చి వెల్లుల్లిని తినటం వల్ల ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. తల తిరుగుడు, మంట వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కనుక అలాంటి వారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవడం మంచిది. వెల్లుల్లిలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు సీజనల్ వ్యాధుల సమయంలో చాలా ఉపయోగపడతాయి. వేసవిలో వచ్చే ఫ్లూ, జలుబు, దగ్గు లాంటి లక్షణాలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. కొద్దిగా వేయించి కూరగాయలతో కలిపి తినడం వల్ల కూడా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిగా కూడా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటలు, నొప్పులను తగ్గిస్తాయి. బలహీనత, శక్తిలేమి, నొప్పులు వంటివి తగ్గుతాయి. కాబట్టి రోజు ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవడం మంచిది. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కొంతమందిలో నోటి దుర్వాసన తగ్గుతుందనేది ఆశ్చర్యకరం కాని నిజం. అది కొన్ని రకాల బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అయితే దాని వాసన కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి తిన్న తర్వాత నాన్సు గంధదుంప, తులసి ఆకులో మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరిచే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కడుపు మంట, గ్యాస్ సమస్య, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి సమస్యలతో బాధపడేవారు రోజు ఒక రెబ్బను నూనె లేకుండా వేయించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.